ఓకే. సరే. ఆపరేటింగ్ సిస్టమ్ చూద్దాం. సో, ఈ క్లాస్‌లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనే సబ్జెక్ట్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ యూనిట్ అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్? అసలు ఓఎస్ యొక్క ఎవల్యూషన్ ఇది లాంగ్ ఆన్సర్ నాన్న. అసలు సిస్టమ్స్‌ని హ్యాండ్ హెల్డ్ సిస్టమ్స్ అంటే ఏంటి? అందులో పాపులర్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి అడుగుతాడు. మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ ప్రాసెసింగ్, ప్యారలల్ ప్రాసెసింగ్ అడుగుతాడు. ఇందులో మీరు పరీక్షకి చదవాల్సిన 3 క్వెషన్లు ఈ మూడే. ఒకటికి 2 సార్లు ఈ 3 చదవాలి. ఇది లాంగ్ ఆన్సర్‌కి ఎక్కువ ఇంపార్టెంట్ క్వెషన్. రెండో యూనిట్ చూద్దాం నాన్న. రెండో యూనిట్‌లో మీకు థ్రెడ్ పూల్స్, మల్టీ థ్రెడింగ్ మోడల్స్ అడిగాడు. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ షెడ్యూలింగ్, ప్రాసెస్ షెడ్యూలింగ్ అడిగాడు. మీరు బాగా చదవాల్సింది థ్రెడ్ పూల్స్ మీద క్వెషన్ చదవాలా, మల్టీ థ్రెడింగ్ చదవాలా. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఉంది, ఇది చదవాలా. ఇది లాంగ్కి వచ్చే ఇది షార్ట్కి రావచ్చు నాన్న. మూడో యూనిట్ డెడ్ బ్లాక్ 100% చదవాల్సిందే. 99% ఈ క్వశ్చన్ వస్తుంది మీకు. బ్యాంకర్స్ ఆల్గారిథం పేపర్ టఫ్ చేస్తే ఈ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ డెడ్ లాక్ ప్రివెన్షన్ గురించి అడుగుతాడు, లేదా డిటెక్షన్ అడుగుతాడు. సో ఇక్కడ మీరు బాగా చదవాల్సినవి మొదటి 2 క్వశ్చన్లతో పాటు ఇక్కడ ప్రివెన్షన్ గురించి చదవండి. డిటెక్ట్ చేయడం కన్నా ప్రివెన్షన్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్ యూనిట్ నాన్న, ఇక్కడ మీకు వచ్చేసరికి పేజింగ్ గురించి అడుగుతాడు. పేజింగ్ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ అండి. ఆ తర్వాత మీకు కాంటిగ్యూస్ ఎలక్వేషన్ ఈబీఎంఏ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ లాజికల్ ఫిజికల్ అడ్రస్ ప్లస్ షార్ట్కి రావచ్చు. ఈ 3 మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. టైం ఉంటే ఇది చదవండి. లాస్ట్ యూనిట్ ఇది బాగా ఇంపార్టెంట్, మనకి చాలా హెల్ప్ఫుల్ అయిన క్వశ్చన్. ఒక ఫైల్ని ఎలా ఆపరేట్ చేయాలి, అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలి, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, ఇది ఒక లాంగ్ ఆన్సర్, ఇది మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్ వస్తుంది అన్న. నెక్స్ట్ ఒక ఫైల్ని మనం ఎలా యాక్సెస్ చేయగలం. ఓకే. సో ఈ 3 చదవండి. ఇది మీకు ఎక్కువగా ఇవ్వలేదు, బట్ కొన్నిసార్లు ఇచ్చాడని చెప్పి క్వశ్చన్ ఇచ్చాను. సో మీరు ఇప్పటికి ఎన్ని క్వశ్చన్లు నేర్చుకున్నారు? ఎన్ని? మొత్తం 15 క్వశ్చన్లు. ఈ 15 క్వశ్చన్లు చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్లు, క్లాసులు ప్రతిదీ మన యాప్లో ఉంచాను. యాప్ ఇన్స్టాల్ చేశాక తరుణ్ సెమ్ మీద క్లిక్ చేసి స్క్రోల్ చేయండి. మీకు యాప్ ఇన్స్టాలేషన్ తర్వాత ఏమైనా మీకు డౌట్స్ ఏమన్నా సరే ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఇదిగోండి ఆపరేటింగ్ సిస్టమ్. ఏమేమి ఉన్నాయి? పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్లు, ఐఎంపీలు, టాప్ 20 క్వశ్చన్లు. కేవలం 99 రూపాయలకి యాప్లో ఈ కోర్సు మీకు అందుబాటులో ఉంది. జస్ట్ ఒక 100 రూపీస్ పెట్టినట్లయితే పీడిఎఫ్లు, క్లాసులు అన్నీ ఓపెన్ అవుతాయి. జాగ్రత్తగా చదవడం ప్రారంభించండి. ఓకే. ఎగ్జామ్కి టైం లేదు, వేరంగా చదవాల్సిందే. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే.